తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే తెలంగాణ పారిశ్రామిక పాలసీ గురించి వారికి వివరించారు. ఈరోజు హెచ్సిఏ అధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఆమె వెనక్కి తీసుకున్నారు. కవితను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తిహార్ జైల్లో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖత్ అయ్యారు. ఈ నేపథ్యంలో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. దీంతో విశాఖలో హాట్గా మారాయి రాజకీయాలు. ఎలాగైనా గెలవాలని వైసీపీ, కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లతో వైసీపీ వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. అలాగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపైన చర్చించారు. మీర్పేటలోని జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడు మహిధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో బాలుడు ఆచూకీ లభ్యమైంది. మలక్పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. అక్కడే పోలీసు అధికారులకు సమాచారాన్ని అందించారు. బాలుడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఉండగా తిరుమల విధులకు వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ బాలుడిని గుర్తించి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ హంద్రినివా ఎత్తుపోతల కాల్వకు గండిపడింది. కాల్వ 57వ కిలోమీటర్ వద్ద గండిపడడంతో నీరంతా చుట్టుపక్కల పంట పొలాల్లోకి చేరింది. కాల్వకు గండిపడడంతో దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన అధికారులు వెంటనే గండిని పూడుస్తున్నారు. నీటి సరఫరా నిలిపేసి 24వ పంపింగ్ స్టేషన్ ద్వారా అనంతపూర్ మళ్లిస్తున్నారు. విశాఖ రైలు ప్రమాద ఘటనపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. తాజాగా ఈరోజు ఐసీఎఫ్ బృందం విశాఖ చేరుకుంది. ఇప్పటికే విశాఖ రైల్వే మెయింటెనెన్స్ డిపోకు ఆర్డీఎస్ఓ అధికారులు, ఈస్ట్ జోన్ రైల్వే అధికారులు చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గురైన 3 కోచ్లను అధికారులు పరిశీలించారు. B7 కోచ్లోని బ్యాటరీ సిస్టంపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆర్డీఎస్ఓ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. నీరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చెరువులోకి రావడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నాగేశ్వరరావు నీటిని విడుదల చేశారు అధికారులు. తొలుత 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. 3.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. భారతీయులను తరలించేంతగా బంగ్లాదేశ్లోని పరిస్థితులు ప్రమాదకరంగా లేదు, కానీ అక్కడి పరిస్థితులను అత్యంత అప్రమత్తతో గమనిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్కు రాగా మరికొంతకాలం ఇక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.